హాయ్ ఫ్రెండ్స్, మనకి ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ నుండి మంచి నోటిఫికేషన్ రావడం జరిగింది. సో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులు అండి 171 పోస్టులు ఉన్నాయి. సో 3 జోన్లో దీన్ని భర్తీ చేస్తున్నారు: విశాఖపట్నం, విజయవాడ, కడప. సో ఈ అండర్లో ఉన్న డిస్ట్రిక్ట్స్ అన్నీ కూడా ఉంటాయి, అంటే ప్రతి డిస్ట్రిక్ట్స్లో కూడా వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇవి జస్ట్ జోన్స్ మాత్రమే. దీనికి ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. స్టార్టింగ్ డేట్ వచ్చి ఆల్రెడీ స్టార్ట్ అయింది 26th నుండి. లాస్ట్ డేట్ వచ్చేసి April 25th లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో దీనికి ఫీజు కూడా పే చేయాల్సి ఉంటుంది, ఆన్లైన్లోనే పే చేయాలి. సో దీనికి సంబంధించి మనం ఫుల్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఫస్ట్ మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సో ఇమేజ్ ఏ సైజులో ఉండాలి, సిగ్నేచర్ ఎక్కడ ఉండాలనేది అది ఒకసారి చూసుకోండి. ఏజ్ వచ్చేసి 18 to 42 years బిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇది కూడా 2వ నెల లోపు, 2019 2వ నెల లోపు ఉండాలి. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా BE లేదా బీటెక్, ఎలక్ట్రానిక్స్ లేదా ఎలక్ట్రికల్ ఇంజనీర్ చేసిన వాళ్ళు దీనికి అప్లై చేయాలన్నమాట. సో దీనికి కూడా ఎప్పుడంటే February 2 లోపు మీరు పాస్ అవుట్, అంటే మీకు బ్యాక్లాగ్స్ ఉండి మీరు ఈ రీసెంట్ సెమ్లో ఒకవేళ క్వాలిఫై అయ్యి ఉండి పాస్ అవుట్ అయ్యి ఉంటే మీరు కూడా అప్లై చేసుకోవచ్చు, ఎవరైనా సరే BE బీటెక్ చేసిన వాళ్ళు. సో దీనికి ఓసీ వాళ్ళకి 40%, బీసీ వాళ్ళకి 30%, SC ST వాళ్ళకి 30%, ఫిజికల్ డ్యామేజ్డ్ క్యాండిడేట్స్కి వచ్చేసి 30% క్వాలిఫైయింగ్ మార్క్స్ అనమాట. ఓకేనా, రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది. సో రిటర్న్ ఎగ్జామ్ వచ్చేసి సెక్షన్ A, సెక్షన్ B ఉంటుంది. సెక్షన్ Aలో 70 మార్కులకి, సెక్షన్ Bలో 30 మార్కులకి ఉంటుంది. సిలబస్ కూడా నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. సో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, అక్కడ నేను డౌన్లోడ్ చేయండి. అప్లై చేయాలనుకున్న లింక్ ఇస్తాను, అప్లై చేయండి. సో అంతేకాకుండా ఇక్కడ మనకి ఎగ్జామ్ కూడా 5వ నెల 19వ తారీఖున ఉదయం 10 నుండి 12 వరకు కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి ఎగ్జామ్ అనేది మనకి విజయవాడ అండ్ గుంటూరులో ఉంటుంది. అయితే దీనికి అప్లై చేసేటప్పుడు నాన్ లోకల్ క్యాండిడేట్స్ కూడా ఉంటారు, అంటే ఇది ఓన్లీ ఆంధ్రప్రదేశ్ క్యాండిడేట్సే కాకుండా అదర్ స్టేట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే మీకు నాన్ లోకల్ కింద మీరు ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఎక్కడైనా సరే 4 సంవత్సరాల వరుసగా విద్యా సంవత్సరం పూర్తి చేసిన వల్ల అవి ఉండాలి. అది కూడా ప్రైమరీలో ఎవరైతే అలా ఉన్నారో వాళ్ళు మాత్రమే వీటికి అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అంటే అదర్ స్టేట్ వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు, కానీ 4 years ప్రైమరీలో 4 years ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్లో చదివిన వాళ్ళు అయ్యి ఉండాలి, వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ ఉంటారు దీనికి. సో ఇదిగా టోటల్గా నోటిఫికేషను. సో ఫీజు విషయానికి వచ్చినట్టయితే మనకి పే స్కేల్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఫీజు విషయానికి వచ్చినట్టయితే ఎవరైతే జనరల్ అభ్యర్థులు ఉంటారో వాళ్ళు 350 రూపాయలు ఫీజు పే చేయాలి. మిగతా SC ST ఫిజికల్ డ్యామేజ్ PhD క్యాండిడేట్స్ వచ్చేసి 150 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. అదే నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేస్తే సేమ్ జనరల్ అభ్యర్థులాగే 350 రూపాయలు ఫీజు అనేది పే చేసి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది గైస్, అండ్ మనకు 2 years ట్రైనింగ్ ఉంటుంది. అండ్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఇన్స్ట్రక్షన్స్ ఏంటి, అండ్ నాన్ లోకల్ అంటే ఏంటి క్లియర్ అండ్ కట్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా ఒకసారి మీరు చదువుకొని అప్లై చేయడం చాలా చాలా మంచిది. సో అంతేకాకుండా అక్కడ జోన్స్, అందులో ఉన్న డిస్ట్రిక్ట్స్ వైజ్గా మనల్ని రిక్రూట్మెంట్ భర్తీ చేస్తారు. సో ఒకవేళ మీకు ఎక్కడైనా సరే వేరే డిస్ట్రిక్ట్లో కానీ మీకు ఉద్యోగం వచ్చినట్టయితే వాళ్ళు ఒక 5 years తర్వాత మిమ్మల్ని మీరు కావాలనుకున్న ఏరియా దగ్గరలోకి మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేసే అవకాశం ఉంటుంది. లేదా మీరు లక్కీగా మీరు అనుకున్న రీజన్లోనే పడితే ఆ ఛాన్స్ ఉంటుంది. సో ఎవరైనా సరే విజయవాడ, గుంటూరులో ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుంది. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో, ఎవరైతే వెయిట్ చేస్తున్నారో అలాంటి నోటిఫికేషన్ కోసం ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి. అంతేకాకుండా గైస్, మన ఛానల్లో ఎక్కువ కరెంట్ అఫైర్స్ స్టార్ట్ అవుతాయి. అది కూడా గ్రూప్ డి, ఇప్పుడు వచ్చిన NTPC నోటిఫికేషన్ అన్నింటికి కూడా రిలేటెడ్గా కరెంట్ అఫైర్స్, GK లైవ్స్ అన్నీ కూడా ఇంకా కంటిన్యూ అవుతాయి. సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. అండ్ షేర్ చేసి లైక్ చేయండి. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.